హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు కొంతమంది సీఎంలు అయినా కానీ వాళ్ళకి ప్రజాదరణ ఉండదు. ఎందుకు ఉండదంటే వాళ్ళు ఏదో లక్లో సీఎంలు అవుతారు. ఆ లక్లో సీఎం అయిన వ్యక్తే సీఎం రేవంత్ రెడ్డి. ఎందుకు నేను లక్లో సీఎం అయ్యిండు అని చెప్తున్నానంటే యాక్చువల్లీ ఏంటంటే సీఎం కావటం కోసం అక్కడ రేవంత్ రెడ్డి పడ్డ కష్టం ఏమీ లేదు. అక్కడ ఉన్న నిరుద్యోగులు ఎవరైతే నిరుద్యోగులు కేసీఆర్ నోటిఫికేషన్లు ఇవ్వట్లేదు కాబట్టి ఈ కేసీఆర్ని ఎలా అయినా దిగ్గొట్టాలని చెప్పేసి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు ప్రచారం చేసి సోషల్ మీడియాలో కానీ బీఆర్ఎస్ పార్టీకి క్యాంపెయిన్ చేసి సీఎం రేవంత్ రెడ్డిని తెచ్చుకున్నారనమాట. అంటే సీఎం రేవంత్ రెడ్డి అనేది కష్టపడి కాంగ్రెస్ పార్టీని ఎక్కడో ఉన్నదాన్ని ఒక్కడే ఇంత పైకి తీసుకొచ్చి లేపలేదు. అక్కడ నిరుద్యోగులు అక్కడ లోకల్గా ఉన్న ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, నెక్స్ట్ కూడా కేసీఆర్ వస్తే మాకు భవిష్యత్తు ఉండదని చెప్పేసి నిరుద్యోగులందరూ కూడా పోరాడి మరి ఎక్కడో ఉన్న కాంగ్రెస్ని, పాతాళంలో ఉన్న కాంగ్రెస్ని పోరాటం చేసి మరి అక్కడున్న నిరుద్యోగులు సోషల్ మీడియాలో క్యాంపెయిన్ చేసి మరి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారు. రేవంత్ రెడ్డిని సీఎంగా గెలిపించుకోవాలి. కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత సీఎంగా రేవంత్ రెడ్డి అయిపోయింది అనమాట. అయితే ఇలా అయిన తర్వాత ఏమన్నా నిరుద్యోగులకి ఆయన ఏమన్నా మంచి చేశారంటే ఇప్పటివరకు కూడా ఎలాంటి మంచి చేయలేదన్నమాట. ఆయన కొత్తగా వచ్చిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. పాత నోటిఫికేషన్లు అవన్నీ కూడా కేసులు నడుస్తున్నాయి. అయితే ఇలాంటి సందర్భంలో రేవంత్ రెడ్డి తన క్రెడిబిలిటీ అంటే సీఎంగా ఒక మంచి అవకాశం వచ్చింది, అయినా కానీ తన క్రెడిబిలిటీని ఆయన చేతులారా ఆయనే నాశనం చేసుకుంటుండని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మనకి అర్థమవుతుంది. ఎలా అంటే మనందరికీ తెలుసు ఒక 6 నెలల క్రితం ఏదైతే పోయిన డిసెంబర్లో పుష్ప సినిమా రిలీజ్ సందర్భంగా సంజయ్ థియేటర్లో ఒక మహిళ చనిపోయింది, రేవతి అనే మహిళ చనిపోయింది. అయితే ఆ సందర్భంగా ఆయన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు అసెంబ్లీలోనూ చేశారు. రికార్డులో ఆయన అసెంబ్లీలోనే చేశారు. ఆయన చేసిన మాటలు ఏంటి అంటే ఈ రోజు నుంచి ఎవరికి కూడా మేము ప్రీమియర్ షోలకి బెనిఫిట్ షోలకి అనుమతి ఇవ్వం, సినిమా రేట్లు పెంచుకోవడానికి కూడా అవకాశం కలిపి అని చెప్పేసి ఆన్ రికార్డ్ సీఎం రేవంత్ రెడ్డి చాలా గట్టిగా గంటపదంగా చెప్పిండు. ఇలా చెప్పడం ద్వారా ఆయనకి అప్పట్లో మంచి ఫాలోయింగ్ కూడా వచ్చింది. ఏంటంటే వీళ్ళకి ఇలా సినిమా రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇస్తే జనాలు చంపుతున్నారని చెప్పేసి రేవంత్ రెడ్డికి ఒక మంచి పేరు కూడా వచ్చింది. కానీ ఆ పేరుని ఆయన 6 నెలల్లోనే క్రెడిబిలిటీ కోల్పోయి మరి ఆయన పేరుని ఆయనే చెడగొట్టుకుండు. ఎందుకు చెడగొట్టాడంటే రీసెంట్గా హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయింది. హరిహర వీరమల్లు సినిమాకి మళ్ళీ ప్రీమియర్ షోలకి అనుమతించారనమాట. అర్థమైంది అంటే అప్పుడు ఆ అల్లు అర్జున్ మీద కోపంతో అక్కడ ప్రీమియర్ షోలు బెనిఫిట్ షోలు రద్దు చేసిండు. మళ్ళీ 6 నెలలకు తిరగముందే ఒక సీఎం అయిన వ్యక్తి మళ్ళీ తన మాటను తనే అంటే అసెంబ్లీలో ఇచ్చిన తన హామీని తనే ఉల్లంఘించి మళ్ళీ ప్రీమియర్ షోలకి అనుమతించడం జరిగింది. అంటే దీన్ని బట్టి ఏంటంటే మనకి క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే రేవంత్ రెడ్డి క్రెడిబిలిటీ కోల్పోతా. అంటే ఇప్పుడు సీఎంగా ఉన్న నేను ఏది చేస్తా అనుకుంటా ఆయన అనుకోవచ్చు. కాకపోతే మెల్లగా అయిందంటే జనాలు ఇప్పటికీ నిరుద్యోగుల్లో ఆయన క్రెడిబిలిటీ పూర్తిగా కోల్పోయింది. రీసెంట్గా ఏదైతే ఈ హరిహర వీరమల్లుతో తెలంగాణ యొక్క ఆత్మగౌరవం, ఇప్పుడు తెలంగాణ ఆత్మగౌరవం అంటే ఏంటంటే వాళ్ళు ఏదైనా మాట ఉంటే మాట మీద నిలబడతారు, డబ్బులు లేకపోయినా కానీ సెల్ఫ్ రెస్పెక్ట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. రేవంత్ రెడ్డి అసెంబ్లీలోనే నేను గట్టిగా నిలబడతా అని చెప్పి ఆఖరికి 6 నెలల తిరగముందే తెలంగాణ ఆత్మగౌరవం తాకట్టు పెట్టిండు, తెలంగాణ సెల్ఫ్ రెస్పెక్ట్ని కూడా తాకట్టు పెట్టిండు. దీని మీద అయితే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మీద మామూలుగా రావట్లేదు ట్రోల్స్. అంటే 6 నెలలు తిరగముందే ఎలా మాట మారుస్తారు సీఎంగా ఉన్న వ్యక్తి అని చెప్పేసి. అంటే ఆయన ఏమనుకుంటుండో 6 నెలలు అందరూ మర్చిపోయారు అనుకో, కాకపోతే అంత 6 నెలలు అంత ఈజీగా ఎవరు మర్చిపోరు అనమాట. ఏదేమైనా కానీ సీఎం రేవంత్ రెడ్డి ఆయన క్రెడిబిలిటీ ఆయన కోల్పోతుండో, ఆయన రేటింగ్స్ అయితే తీవ్రంగా పడిపోతున్నాయి అనడంలో ఎలాంటి సందేహం అయితే లేదనమాట. ముఖ్యంగా ఏదైతే పవన్ కళ్యాణ్ సినిమాకే ఇట్లా మీరు పర్మిషన్ ఇవ్వటం, అది కూడా ఏపీలో ఉన్న టీడీపీ పార్టీ అనుకూల వ్యక్తికి ఇట్లా పర్మిషన్ ఇవ్వడం, మరోవైపు మిగతా వాళ్ళకి ప్రీమియర్ షోలకి పర్మిషన్ ఇవ్వకపోవడం, అలాగే అల్లు అర్జున్ మీద ఇట్లా పగబట్టడం, వీటన్నిటి విషయాలు చూస్తుంటే ఆయన యొక్క క్రెడిబిలిటీ పూర్తిగా కోల్పోతుందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మనకైతే అర్థమవుతుంది అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్ అయితే చేయండి. ఓకే మరి థ్యాంక్ యూ.